దేవుని కార్యాలు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని, అంటే పశుప్రాయులు ఎవరట? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను గ్రహించలేనటువంటి వాడు. 2, ఏమండి, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ఆలోచనలను గ్రహింపలేనటువంటి వాడు ఎవరు అంటే పశుప్రాయుడు. పశుప్రాయులు మీలో ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. మంచోళ్ళు మన వాళ్ళందరూ కూడా. అంటే చేతులు ఎత్తలేదు కాబట్టి చెప్తున్నాను. అంటే దేవుని కార్యాలు ఎంత గొప్పవో నీకు తెలుసా? మరి తెలుసని ఒప్పుకోవాలి కదా. దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరమో మీకు తెలుసా? తెలుసని ఒప్పుకోవాలి, ఎందుకంటే మన చేతులు ఎత్తలేదు కాబట్టి. అంటే మనం పశుప్రాయులం కాదు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు తెలుసు, దేవుని యొక్క ఆలోచనలను తెలుసు. తెలియకలేనటువంటి వాడు ఎవరు? పశుప్రాయుడు. అంటే ఆయన ఆశ్చర్యాలు కార్యాలు తెలిసి కూడా ఆయన కార్యాలను ప్రియులారా వివేచించలేని వాడు ఎవడో చెప్పండి. ఎవడు? ఆయన ఆలోచనలు తెలిసిన వాడు కూడా ఆయన ఆలోచన అనుసారంగా నడవలేనటువంటి వాడు ఎవడో చెప్పండి. ఇప్పుడు పశుప్రాయుడు. కొన్ని మాటలు మనం ఒప్పుకోం, కానీ బైబిల్ ఒప్పిస్తూ ఉంటుంది మనల్ని. అంతరాత్మలో నేను పశుప్రాయుడినే అని అనిపిస్తూ ఉంటుంది, కానీ మనుషుల ముందు మనము చేతులు ఎత్తలేము. కాబట్టి ఎవరు పశుప్రాయుడు అని బైబిల్ చెప్తుందంటే దేవుని కార్యాలను వివేచించలేనటువంటి వాడట, దేవుని యొక్క ఆలోచనలను గ్రహించలేనటువంటి వాడట. అందుకని దేవుని కార్యాల కొరకు తెలియాలి ప్రియులారా. దేవుని కార్యాలు అంత గొప్పవి, దేవుని ఆలోచన ఎంత గొప్పవి. ఇవన్నీ మనం తెలిసి దేవుని ప్రకారం నడిస్తే మనం పశుప్రాయులం కాదు ప్రియమైన దేవుని వారలారా, మనము పరిశుద్ధులం అవుతాం.